హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 80తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం, అలాగే హైప్ ఆప్షన్ని వాడడం చేయండి. ఎంకరేజ్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. భువికి తన ప్రేమ చెప్పడానికి సంతోషంగా బయలుదేరతాడు దేవ్. మార్గ మధ్యంలో భువికి ఇష్టమైన స్వీట్స్ తీసుకొని భువి కోసం ఒక కేక్ కూడా తీసుకుంటాడు. ఇదంతా గమనించిన మోహన్ మనిషి ఒక్కడే ఎక్కడికో వెళ్తున్నాడని మోహన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఎటువైపు వెళ్తున్నాడు అని అడుగుతాడు మోహన్. దేవ్ వెళ్తున్న రోడ్డు పేరు చెప్పగానే, అయితే నువ్వు వెళ్ళి ఆ దేవుని కాసేపు ఎటు కదలకుండా ఏదో ఒక విధంగా ఒక పావు గంట బ్లాక్ చేయి, తర్వాత సంగతి నేను చూసుకుంటా అని చెబుతాడు మోహన్. సరే సార్ అని మోహన్ చెప్పిన పని చేయడానికి అతను ఫాస్ట్గా బైక్ డ్రైవ్ చేసుకుంటూ దేవుణ్ణి చేసి చేయడానికి వెళ్తాడు. అన్నీ మనకి బాగా కలిసి వస్తున్నాయి అని ఎదురుగా ఉన్న అమ్మాయితో అంటాడు మోహన్. ఏం కలిసి వస్తున్నాయి మోహన్ అని ఉమా అంటుంది. ఆ దేవ్ ఎక్కడికో ఒంటరిగా వెళ్తున్నాడు. పక్కన ఆ తోక కిషోరు లేడు. పైగా మనకి దగ్గరలోనే ఉన్నాడు అని ఎదురుగా ఉన్న అమ్మాయితో, నువ్వు అడిగిన డబ్బు ఇస్తాను, నేను చెప్పిన పని చేసే సమయం ఇప్పుడే అని చెప్పి ఏం చేయాలో చెప్పి పంపిస్తాడు మోహన్. ఆ అమ్మాయి సరే అని మోహన్ చెప్పిన పని చేయడానికి అక్కడి నుంచి వెళ్తుంది. మోహన్ మనిషి ట్రాఫిక్ దగ్గర ఆగిన దేవ్ కార్ని కావాలని బైక్తో వెనకన డాష్ ఇస్తాడు. దేవ్ వెంటనే కారు దిగి, చూసుకోవడం తెలీదా, ఆగి ఉన్న కారుని కూడా అలా గుద్దేయడమేంటి అని అడుగుతాడు. అంతలో ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో కారు తీయాలని దేవ్ అతన్ని కోపంగా చూసి కారెక్కుతాడు. ఇదేంటి, కాసేపు సిగ్నల్ దగ్గర బ్లాక్ చేద్దామంటే ఇలా అయ్యింది అని దేవ్ కార్ని ఫాలో అవుతూ, సార్ ఒక్కసారి కారు ఆపండి సార్ అని అడుగుతాడు. ఎందుకు, మళ్ళీ దేనికైనా గుద్దడానికా అని దేవ్ డ్రైవ్ చేస్తూనే అడుగుతాడు. నో సార్, ఒక్కసారి ప్లీజ్ సార్ అని అంటాడు అతను. అబ్బా ఏంటయ్యా నిన్నాసా అని కారు పక్కకి ఆపుతాడు దేవ్. సారీ సార్, చూసుకోకుండా డాష్ ఇచ్చాను, కావాలని కాదు, మీ కార్ రిపేర్ చేపిస్తాను రండి సార్ అని అంటాడు అతను. అవసరం లేదు, నేను చేయించుకుంటాను, ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండు అని చెప్పి దేవ్ కార్ స్టార్ట్ చేయబోతుంటే, అది కాదు సార్, తప్పు నాదుంది కదా, నేనే చేయించి ఇచ్చేస్తాను రండి సార్ అని అంటాడు అతను. అవసరం లేదని చెప్పాను కదా, వెళ్ళి పని చూసుకోయా, నేను నాస ఎక్కువైపోయింది అని దేవ్ కార్ స్టార్ట్ చేస్తాడు. దేవ్ వెళ్ళిపోగానే, సరే ఎక్కువసేపు ఆపడానికి అతను ఆగట్లేదు అని మోహన్కి ఫోన్ చేసి చెప్తాడు. ఏం పర్లేదు, నువ్వు కొద్దిగా దూరంగానే అతని ఫాలో అవుతూ ఉండు, నేను చెప్పినప్పుడు దగ్గరికి వెళ్దువు అని చెప్పి, వాడు మన ఉచ్చులో ఎలా పడతాడో చూద్దాం పదా అని ఉమని తీసుకొని బయలుదేరుతాడు మోహన్. దేవ్ కారులో సాంగ్స్ పెట్టుకొని హుషారుగా, నా దాత్రి ఏమంటుంది, నా ప్రేమను ఒప్పుకుంటుందా అనుకుంటూ వెళ్తున్న అతని కారుకి ఒక అమ్మాయి వచ్చి అడ్డుపడుతుంది. సడన్ బ్రేక్ వేసి కారు ఆపుతాడు దేవ్. అప్పటికే 8 అవడం, అది పెద్దగా ట్రాఫిక్ లేని ప్లేస్ అవడంతో అప్పుడప్పుడు వచ్చే కార్లు తప్ప ట్రాఫిక్ ఎక్కువ లేదు. దేవ్ వెంటనే కారు దిగి, ఆర్ యూ ఓకే అని అడుగుతాడు. అందులో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉండడంతో ఏమన్నా జరిగిందేమో అని కంగారుగా అడుగుతాడు. సారీ, తప్పు నాదే, పరిగెత్తుకుంటూ రావడం వల్ల చూసుకోలేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అని అంటుంది ఆ అమ్మాయి. ఇట్స్ ఓకే, చూసుకొని వెళ్ళండి, అసలే ప్రెగ్నెంట్లో ఉన్నారు, ఇలాంటి టైంలో పరిగెత్తడం ఏంటి అని అడుగుతాడు దేవ్. కొంతమంది నా వెనక పడ్డారు సార్, వాళ్ళని తప్పించుకోవడానికి పరుగు పెట్టాను అంటుంది ఆ అమ్మాయి. దేవ్ ఆ అమ్మాయి వచ్చిన వైపు చూస్తాడు. అక్కడెవరూ లేకపోవడంతో, అక్కడెవరూ లేరు కదా అని అడుగుతాడు. మిమ్మల్ని చూసి వెళ్ళిపోయినట్టున్నారు సార్, థ్యాంక్ యూ సార్, మీ వల్ల నేను ఈరోజు సేవ్ అయ్యాను అని అంటుంది. ఇట్స్ ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి దేవ్ కారెక్కబోతుంటే ఆ అమ్మాయి పొట్ట పట్టుకొని అమ్మా అని అరుస్తుంది. దేవ్ అలా చూస్తూ ఉండలేక, అరే ఏమైంది అని అడుగుతాడు. పరుగు పెట్టాను కదా సార్, కొద్దిగా పెయిన్ ఎక్కువగా ఉంది, కొంచెం ముందుకు వెళ్ళాలి, నేను నెమ్మదిగా వెళ్ళిపోతాను, మీరు వెళ్ళండి సార్, ఇప్పటికే మీకు ఇబ్బంది పెట్టాను అని
పొట్ట పట్టుకొని రోడ్డు మీద కూర్చుంటుంది అమ్మాయి. అలా చూస్తూ ఉండలేక, సరే అటే నేను వెళ్తున్నాను, మిమ్మల్ని దింపుతాను రండి అని అంటాడు దేవ్. పర్లేదు సార్, మీరు వెళ్ళండి, నాకు లేచే ఓపిక కూడా లేదు, మెలికలు తిరుగుతూ అంటుంది. భువి దగ్గరికి తొందరగా వెళ్ళాలని ఆత్రం. ఆ అమ్మాయిని అలా వదిలేసి వెళ్ళలేక కడుపుతో బాధపడుతున్న అమ్మాయిని ఎత్తుకుంటున్నాను దాత్రి. నువ్వున్నా అదే చేయమంటావు, తను నా చెల్లెల్లాగా అనుకొని ఎత్తుకుంటున్నాను అని మనసులోనే దాత్రికి చెప్పుకొని ఆ అమ్మాయిని 2 చేతుల్లోకి తీసుకుంటాడు. దేవ్ అలా ఎత్తుకోగానే మోహన్ మనుషులు దూరం నుంచి ఫోటోలు తీస్తారు. దేవ్ ఆ అమ్మాయిని కారులో ఎక్కించడం మొత్తం ఫోటోలు తీస్తారు. ఆ అమ్మాయి కూడా దేవ్ ఎత్తుకోగానే తన మెడ చుట్టూ చేతులు వేస్తుంది. కేవలం భువి దగ్గరికి తొందరగా చేరుకోవాలన్న ఒకే ఒక్క కంగారులో అసలు తన చుట్టూ ఏం జరుగుతున్నది అన్నది గ్రహించలేకపోతాడు దేవ్. అలా ఒక ప్లాన్ తన వెనక జరుగుతున్నదన్నది కూడా దేవ్ ఊహించలేదు. ఆ అమ్మాయిని కారులో కూర్చోబెట్టి కారు స్టార్ట్ చేస్తాడు. కారు కొద్దిగా ముందుకు వెళ్ళగానే మెలికలు తిరుగుతున్నట్టే నొప్పికి నటిస్తూ నెమ్మదిగా తన పర్సులో ఉన్న ఇంజెక్షన్ తీస్తుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి బాధ చూడలేక హాస్పిటల్ దగ్గరలో ఏమైనా కనిపిస్తుందేమో అని చూస్తూ కారు స్పీడ్గా డ్రైవ్ చేస్తూ రోడ్డు మీదే చూపులు నిలిపిన దేవ్ అమ్మాయి చేస్తున్నది చూడడు. అదే అదనుగా తీసుకొని ఒక్కసారిగా దేవ్ మెడ మీద ఇంజెక్షన్ పొడుస్తుంది ఆ అమ్మాయి. చాలా ఎక్కువ మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో దేవుకి వెంటనే తల తిరగడం మొదలై కారు ఆపి, ఎవరు నువ్వు, ఏం చేశావు అని అమ్మాయి వైపు చూస్తూ అడుగుతాడు. కానీ అప్పటికే మత్తు ఎక్కడంతో స్పృహ కోల్పోతాడు దేవ్. కళ్ళు మూతలు పడుతుండగా ధాత్రి మొహమే కనిపిస్తుంటే భారంగా కళ్ళు మూస్తాడు దేవ్. అమ్మాయి నవ్వుతూ వెంటనే మోహన్కి ఫోన్ చేస్తుంది. అప్పటికే ఆ వెనక ఫాలో అవుతున్న మోహన్ మనిషి కారు దగ్గరికి చేరుకుంటాడు. మత్తులో ఉన్న దేవుని వెనక సీట్లో పడుకోబెట్టి మోహన్ చెప్పిన అడ్రస్కి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు ఇద్దరు. అక్కడ దేవుని ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోబెడతారు. ఉమా మోహన్ లోపలికి వచ్చి దేవ్ స్పృహ లేకుండా పడడం చూసి నవ్వుకుంటూ, నీ కొడుక్కి జాలిగుణం ఎక్కువే, ఆడపిల్ల ఇబ్బంది పడుతున్నానంటే బాగానే హెల్ప్ చేయబోయాడు. థ్యాంక్ యూ సోను, దేవ్ గురించి నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో అతని జాలి గుణం కూడా తెలిసింది, అదే ఇప్పుడు మనకి ఉపయోగపడింది అని అప్పుడే అక్కడికి వచ్చిన సోనుతో అంటాడు మోహన్. సోను నవ్వుతూ, చెప్పాను కదా, ఆడవాళ్ళంటే ఎంత ఇష్టం ఉండదో, వాళ్ళు బాధల్లో ఉంటే హెల్ప్ కూడా అలాగే చేస్తాడు అని అంటుంది. నీ కొడుకు మంచి అందగాడే ఉమా అని అంటాడు మోహన్. ఉమా ఒక్కసారి దేవుని అలా చూసి, ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు అని అడుగుతుంది మోహన్ని. దేవ్ డ్రెస్ రిమూవ్ చేసి ఓన్లీ ఇన్నర్స్తో ఉంచి దేవుని ట్రాప్ చేసిన అమ్మాయిని దేవు పక్కన పడుకోమని బ్లాంకెట్ కప్పి సోనుతో రకరకాల యాంగిల్స్లో ఫోటోలు తీయిస్తాడు మోహన్. తర్వాత అమ్మాయితో తను అనుకున్న స్టేట్మెంట్ రికార్డు చేయించి నవ్వుకుంటూ, రేపటి అన్ని ఛానల్స్లో, పేపర్స్లో అతి తొందరగా సక్సెస్ఫుల్ బిజినెస్మెన్గా పేరు తెచ్చుకున్న దేవ్ రాసలీలలు అంటూ హెడ్లైన్స్తో వస్తుంది. అది చూసి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అందరూ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక నలిగిపోతాడు అని కన్నింగా నవ్వుకుంటూ, వీడిని తీసుకువెళ్ళి వాడి కారులోనే పడుకోబెట్టి ఎక్కడైతే మనం ట్రాప్ చేశామో అక్కడే కారు వదిలేసి రండి అని చెబుతాడు మోహన్. దేవుకి మళ్ళీ ప్యాంట్ షర్ట్ వేసేసి తీసుకెళ్లి కారులో పడుకోబెట్టి దేవుని రోడ్డు మీద వదిలేసి వచ్చేస్తారు. మత్తులో ఉన్న దేవుకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తన వెనుక ఎంత పెద్ద కుట్ర జరిగిందనేది ఆ క్షణం దేవుకి తెలియలేదు. మోహన్ అన్ని ఛానల్స్కి ఆ ఫోటోలు ఇచ్చి తెల్లవారి వాడు లేచేసరికి వాడి మైండ్ బ్లాస్ట్ అవుతుంది. ఎవరు చేశారో తెలీదు, ఎందుకు చేశారో తెలియక బొర్ర బద్దలు కొట్టుకుంటాడు. ఒకవైపు వాడి పరువు గంగలో కలుస్తుంది, ఇంకోవైపు ఎవరు చేశారో తెలియక పిచ్చెక్కుతుంది అని వికృతంగా నవ్వుతూ అంటాడు మోహన్. ఆ వచ్చిన అమ్మాయికి, ఇంక నీ పని అయిపోయింది, నువ్వు వాడికి కనిపిస్తే వాడు మొత్తం డొంకలాగుతాడు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెబుతాడు. మరి నా అమౌంట్ అని అడుగుతుంది. నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను వెళ్ళు
అని అంటాడు మోహన్. ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఉదయాన్నే 8 గంటలకి ఆగకుండా మోగుతున్న ఫోన్కి చిన్నగా దేవుకి మెలకు వస్తుంది. తలంతా పట్టేసినట్టుంటే నెమ్మదిగా లేచి ఫోన్ లిఫ్ట్ చేసిన దేవుకి కిషోర్ చెప్పింది విని షాక్తో ఫోన్లో న్యూస్ ఓపెన్ చేసిన దేవుకి తన ఫోటోలు ఆ అమ్మాయితో ఉండడం చూసి, అందులో వస్తున్న న్యూస్ చూసి ఫోన్ పట్టుకోవడానికి కూడా చేతులు వణికి ఫోన్ కింద పడేస్తాడు. టీవీలో వస్తున్న న్యూస్ చూసి మోహన్ ఉమా నవ్వుకుంటూ సక్సెస్ అనుకోవడం మమత వింటారు. ఏ న్యూస్ అదని చూసేసరికి దేవు గురించి చూసేసరికి షాక్ అయిపోతారు. ఉమా మోహన్ సక్సెస్ అనుకోవడం చూసి అంటే ఇది వీళ్ళ ప్లానా అని ఆ ఇద్దరిని అసహ్యంగా చూసి లోపలికి వెళ్ళిపోతారు. ఛీ, అది అసలు తల్లేనా? కొడుకు జీవితం మీద కూడా అంత దెబ్బ కొట్టిందంటే అది అసలు మనిషేనా? ఇలాంటి ఆడవాళ్ళ వల్లే అందరు ఆడవాళ్ళు నిందలు పడాల్సి వస్తుంది అని మోహన్ తల్లి అంటారు. అసలు ఇప్పుడు దేవు ఎలా ఉన్నాడు అత్తయ్య? ఏదైనా చేసుకుంటే అని భయపడతారు మమత. చిన్నప్పటి నుంచి కష్టాల్లో పెరిగి రాటు తేలి ఉంటాడు. ఇలాంటి వాటికి పిరికి వాళ్ళు ఏం చేసుకోలే అని అంటారు మోహనమ్మ. అలా అయితే పర్లేదు అని దేవుడికి దండం పెట్టుకుంటుంది మమత. గెస్ట్ హౌస్కి వెళ్ళిన దేవ్ తన మీద తనకే కోపంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అప్పటి వరకు అలవాటు లేని మందుని ఆశ్రయిస్తాడు. అక్కడే 3 రోజులు కేవలం భూమి దూరమైందన్న బాధ తన మనసును తొలిచేస్తుంటే ఆ బాధను ఎలా పోగొట్టుకోవాలో తెలియక డ్రింక్ అలవాటు లేకపోయినా ఫుల్లుగా డ్రింక్ చేసేసి మత్తుగా పడుకుంటాడు దేవ్. 3 రోజుల తర్వాత బాల్కనీలో కూర్చున్న దేవుకి తన తండ్రి సంవత్సరికం గుర్తుకొస్తుంది. వెంటనే తన బాధ్యత తన కర్తవ్యం గుర్తుకు వచ్చి నేను ఇలా ఉండకూడదు, నేను అనుకున్నది సాధించాలంటే ఇలా ఉంటే అవ్వదు అని తనకి తానే ధైర్యం చెప్పుకొని ఫోన్ స్విచ్ ఆన్ చేసి కిషోర్కి ఫోన్ చేస్తాడు. ఏమైపోయావురా అసలు? ఏమనుకుంటున్నావు నువ్వు? ఇక్కడంతా కంగారు పడుతుంటే కనీసం ఒక ఫోన్ చేయడం తెలీదా? తాతయ్య వాళ్ళ గురించి కూడా ఆలోచించవా నువ్వు అని కిషోర్ తిడతాడు. నేను ఆఫీస్కి వస్తున్నాను, వచ్చాక మాట్లాడతాను అని ఫోన్ కట్ చేస్తాడు దేవ్. లోపలికి వచ్చిన దేవ్ అక్కడున్న మందు బాటిల్స్ చూసి నో, ఇలాంటి వ్యసనాలకు నేను అలవాటు పడకూడదు, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్, నేను అంత వీక్ అవ్వకూడదు అని తనను తానే మోటివేట్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. నా లైఫ్లో బహుశా ప్రేమకి ప్రేమించే మనుషులకి చోటు లేదేమో అనుకుంటూ కారు స్టార్ట్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. దేవ్ వెళ్ళేసరికి అక్కడ మీడియా అంతా దేవ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చూసి దేవుకి చాలా అసహనంగా అనిపిస్తుంది. కారు దిగి లోపలికి వస్తున్న దేవుని, సార్, మీరు ప్లేబాయ్ అని అమ్మాయిలతో సంబంధం ఉందని వీడియోలో అమ్మాయి చెబుతుంది, దానికి మీ సమాధానం అని అడుగుతారు మీడియా వాళ్ళు. మీకు అలవాటే కదా, ఎవరో ఒకరు ఏదో ఒక న్యూస్ ఇస్తే అది నిజమో కాదో తెలుసుకోకుండా దాన్ని వెంటనే టీవీల్లో చూపించేస్తూ అవతల వాళ్ళని విసిగించడంలో ఆరితేరిపోయి ఉన్నారు కదా. అసలు అమ్మాయి చెప్పింది ఎంత నిజమో ఎంత అబద్ధం మీరు కనుక్కున్నారా? పోనీ ఫోటోలు మార్ఫింగ్ ఇవాళ రేపు జరుగుతూనే ఉన్నాయి, అది కూడా మీరు ఆలోచించలేకపోతున్నారా? మీలాంటి వాళ్లకు నేను సమాధానం చెప్పలేను. అలాంటి న్యూస్ ఒకటి తెలిసినప్పుడు కనీసం నన్ను మీరు సంప్రదించకుండా నా విషయం మీరు ఎలా టీవీలో అలా ప్రచురించారు? ఒకవేళ నేను ప్లేబాయ్ అయినా మీకొచ్చిన నష్టం ఏంటి? జనాలకి పనికి వచ్చే న్యూస్ రాయండి, ఇలాంటివి కాదు అని దేవ్ రివర్స్లో మాట్లాడేసరికి ఎవరూ ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోతారు. దేవ్ చిరాగ్గా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. కథ కొనసాగుతుంది. మరి ఇది మోహన్ వాళ్ళే చేశారని దేవ్ తెలుసుకున్నది ఎప్పుడు? తెలుసుకున్నాక ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో అలా చూసి విని వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, అలాగే నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.